మీరు ఎప్పుడైనా ఒక వాగ్దానం నెరవేరడానికి ఎదురుచూశారా? మీరు ఏదో కోసం సంవత్సరాలుగా ప్రార్థిస్తూ దేవుడు మర్చిపోయాడేమో అని అనుకుంటూ ఉండవచ్చు. ఇశ్రాయేలీయులు తరతరాలుగా దేవుడు వాగ్దానం చేసిన భూమిని పొందేందుకు ఎదురుచూశారు. ఈ రోజు మనం యెహోషువ 13 నుండి 21 అధ్యాయాలను పరిశీలించబోతున్నాం. ఇవి దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చడంలో చూపిన అద్భుతమైన విశ్వసనీయతను మనకు తెలియజేస్తాయి. ఈరోజు మన ప్రధాన సత్యం ఇదే. దేవుడు ఎప్పుడూ తన వాగ్దానాలను నిలబెట్టుకుంటాడు. అది మనం ఊహించిన విధంగా లేకపోయినా లేదా ఎక్కువ సమయం పట్టినా. ఈ అధ్యాయాలను పరిశీలించినప్పుడు ఇశ్రాయేలు గోత్రాల మధ్య భూమి ఎలా విభజించబడిందో ఒక స్పష్టమైన వివరణను చూస్తాము. ఇది కేవలం పేర్లు మరియు సరిహద్దుల జాబితాగా అనిపించవచ్చు, కానీ ఈ వివరాల్లో దేవుని విశ్వసనీయతకు శక్తివంతమైన సాక్ష్యం దాగి ఉంది. ముందుగా యెహోషువ 21:45ను చూద్దాం. ఇది విభాదాన్ని అందంగా సంక్షిప్తంగా వివరిస్తుంది. ప్రభువు ఇశ్రాయేలుకు చేసిన మంచి వాగ్దానాలలో ఒక్కటూ విఫలమవ్వలేదు. ప్రతి ఒక్కటి చాలా నెరవేరింది. అద్భుతమైన వాక్యం కదా. చూడండి, శతాబ్దాల పాటు ఎదురుచూసిన తర్వాత, అరణ్యంలో 40 సంవత్సరాల పాటు సంచరించిన తర్వాత దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం చివరికి నెరవేరింది. ఇది మనకు కొన్ని ముఖ్యమైన పాఠాలను నేర్పిస్తుంది. మొదటిగా, దేవుని వాగ్దానాలు ఖచ్చితమైనవే, కానీ అవి ఓర్పుతో ఎదురుచూడాల్సిన అవసరాన్ని కలిగిస్తాయి. ఇశ్రాయేలీయులు ఈ ప్రతిజ్ఞ నెరవేరడాన్ని తరాల పాటు వేచి చూడాల్సి వచ్చింది. దేవుని వాగ్దానాలు ఆలస్యమవుతున్నట్లు ఉన్నాయా? ధైర్యంగా ఉండండి, దేవుని సమయం పరిపూర్ణం, ఆయన వాగ్దానాలు నిశ్చయంగా. నా కుటుంబానికి దేవుడు ప్రార్థనల సమాధానం ఇచ్చినప్పుడు నేను దీన్ని తెలుసుకున్నాను. నేను క్రీస్తును తీసుకున్నప్పుడు నా కుటుంబం యేసును తెలుసుకోవాలని కోరుకున్నాను. ఆయన నాకు జీవం, సమాధానం, ఆనందాన్ని ఇచ్చారు. నేను యేసులో పొందిన సమృద్ధమైన జీవితాన్ని వారు తెలుసుకోవాలని ఆశించాను. కానీ నా తల్లి గట్టిగా వ్యతిరేకించడంతో పాటు కోపంగా ఉండేది. ఏమి జరిగిందో ఆమెకు చెప్పగా, ఆమె యేసును అనుసరించే వ్యక్తి కాదని, ఎప్పటికీ ఆయనను అనుసరించబోనని చెప్పింది. ఆమె ఇకపై యేసు గురించి నాతో మాట్లాడవద్దని నన్ను హెచ్చరించింది. నేను ప్రార్థించాను, కానీ ఏమీ జరగలేదు. ప్రార్థన కొనసాగించాడు. జరగలేదు. నేను 10-20 సంవత్సరాలు ప్రార్థించాను, కానీ ఏ మార్పు కనిపించలేదు. నేను నిరుత్సాహం గురయ్యాను. 25 ఏళ్ల తర్వాత ఆమె కాల్ చేసి, సామి, నేను గర్వంగా ఉన్నాను, కఠినత్వం అలసిపోయేలా చేసింది అని చెప్పింది. నాకు దేవుడు కావాలి, నాకు సహాయం కావాలి. నా తల్లితో ప్రార్థించాను. ఆమె హృదయాన్ని క్రీస్తుకు అర్పించింది. తన చివరి సంవత్సరాలను దేవునిని ప్రేమిస్తూ సేవ చేస్తూ గడిపింది. అవును, దేవుని వాగ్దానాలు మన సమయ పట్టిక ప్రకారం ఎప్పుడూ నెరవేరవు అని నేర్చుకున్నాను. కానీ ఆయన నమ్మకస్తుడు. ఆయన తన వాగ్దానాలను తప్పకుండా నెరవేరుస్తాడు. రెండవది, దేవుని వాగ్దానాలను స్వీకరించేందుకు విధేయత ఎంత ముఖ్యమో మనం చూస్తాము. ఈ అధ్యాయాలంతటా యెహోషువ దేవుని ఆదేశాలను ఖచ్చితంగా అనుసరిస్తూ భూమిని విభజించడం మనం గమనించగలం. యెహోషువ 13:06 ఇలా ఉంది: నేను నీకు ఆదేశించినట్లుగా ఈ భూమిని ఇశ్రాయేలుకు స్వాస్థ్యంగా కేటాయించుటకు జాగ్రత్తపడుము. మన విధేయత దేవుని ఆశీర్వాదాలకు ద్వారం తెరుస్తుంది. మూడవది, దేవుడు తన ప్రజలందరికీ సమృద్ధిని అందిస్తాడు, కానీ విభిన్న రీతుల్లో. చాలా గోత్రాలు ప్రత్యేక భూభాగాలను పొందాయి, కానీ యెహోషువ 21:1-3 ప్రకారం లేవీయునకు 100 ఉన్న పట్టణాలు ఇవ్వబడ్డాయి. ఇది మనకు గుర్తు చేస్తుంది, దేవుని పోషణ ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉండవచ్చు, కానీ ఆయన తన పిల్లలందరినీ ప్రేమతో చూసుకుంటాడు. నాలుగవది, అధ్యాయాలు మనకు చేయని పనులను ఎలా నిర్వహించాలో నేర్పిస్తాయి. యెహోషువ 13లో దేవుడు యెహోషువని, నీవు చాలా వృద్ధుడివి, ఇంకా స్వాధీనం చేసుకోవలసిన విస్తారమైన భూభాగాలు మిగిలి ఉన్నాయి అని చెబుతాడు. ఇది మనకు గుర్తు చేస్తుంది, కొన్నిసార్లు దేవుని కోసం మనం చేసే పని భవిష్యత్ తరాలకు పూర్తి చేయడానికి మిగిలిపోవచ్చు. మన పని దేవుడు మనకు అప్పగించిన దానిలో విశ్వాసంగా ఉండటమే.
మనము దేవుని సూక్ష్మతపై శ్రద్ధను గమనించగలము. ప్రతి గోత్రానికి నిర్దిష్టంగా పేర్కొన్న సరిహద్దులు మరియు పట్టణాలు దేవుడు మన జీవితంలోని ప్రతి చిన్న విషయాన్ని కూడా పట్టించుకుంటారని చూపిస్తాయి. ఆయన పెద్ద చిత్రాన్ని కాకుండా చిన్న విషయాలను కూడా శ్రద్ధగా చూసుకుంటాడు. చివరగా దేవుని విశ్వాసాన్ని గుర్తుంచుకోవడం, లిఖించుకోవడం ఎంత ముఖ్యమో చూస్తాము. ఈ అధ్యాయాలు ఇశ్రాయేలీల భవిష్యత్ తరాలకు ఒక శాశ్వతమైన రికార్డుగా నిలిచాయి, దేవుని విశ్వాసాన్ని వారికి గుర్తు చేస్తూ. అదేవిధంగా మన జీవితాల్లో దేవుని కార్యాలను లిఖించుకోవడం ఎంతో ముఖ్యమైనది. మరి ఇది మనకు ఈరోజు ఏమి సూచిస్తోంది? ఈ సత్యాలను మన జీవితాల్లో నేను ఎలా అమలు చేయగలం? దేవుడు వాగ్దానాలకు నమ్మకంగా ఉంటారని విశ్వసించండి. పరిస్థితులు దేవుని వాక్యానికి విరుద్ధంగా కనిపించినా ఆయన వాగ్దానాలను పట్టుకోండి. అలాగే దేవుడు మీకు చేయమని పిలిచిన దానికి విధేయంగా ఉండండి. యెహోషువలాగా మీ జీవితానికి సంబంధించిన దేవుని ఆదేశాలను జాగ్రత్తగా అనుసరించండి మరియు దేవుని వాగ్దానాలు నెరవేరడానికి ఓర్పుగా ఎదురుచూడండి. గుర్తుంచుకోండి, మన అంచనాలకు అనుగుణంగా కాకపోయినా దేవుని సమయం పరిపూర్ణమైనదే. అలాగే దేవుని సమృద్ధి ప్రతి వ్యక్తికి భిన్నంగా ఉండవచ్చని అంగీకరించండి. మీకు లభించిన వారసత్వాన్ని ఇతరులతో పోల్చుకోవద్దు. దేవుడు మీకు ఏది ఉత్తమమో తెలుసునని నమ్మండి. చివరగా దేవుడు మీకు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉండండి. మీ జీవితకాలంలో వాటి పూర్తి చూడకపోయినా మీ నమ్మకత్వం భవిష్యత్ తరాలకు మార్గాన్ని సుగమం చేయగలదు. మీ జీవితంలోని ప్రతి చిన్న విషయం గమనించండి, దేవుడు పట్టించుకుంటాడు. మీ జీవితంలో దేవుని నమ్మకత్వాన్ని లిఖించుకోండి. ఇతరుల విశ్వాసాన్ని ప్రోత్సహించేందుకు ఈ కథలను ఇతరులతో పంచుకోండి. నేను మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. మీరు ప్రవేశించాలని ఆశిస్తున్న వాగ్దాన భూమి ఏదైనా దేవుడు మీతో ఉన్నాడని గుర్తుంచుకోండి. దేవుడు నమ్మకమైనవాడు. ఆయన ఇశ్రాయేలీయులకు చేసినట్లే మీకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అయితే మీ వాగ్దానం ఒక్క రాత్రిలోనే నెరవేరకపోవచ్చు. అది సంవత్సరాలు లేదా తరాల పాటు పట్టవచ్చు. కానీ ఇశ్రాయేలును వాగ్దాన భూమిలోకి నడిపించిన దేవుడే ఈరోజు మిమ్మల్ని కూడా నడిపిస్తున్నానని ఎప్పుడూ మర్చిపోవద్దు. ఆయన నమ్మకత్వాన్ని విశ్వసించండి. ఆయన ఆజ్ఞలను పాటించండి. ఆయన వాటిని ఎలా నెరవేర్చుతాడో చూడండి. ప్రతి వాగ్దానం ఆయన పరిపూర్ణ సమయంలో నెరవేరుతుంది.